హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలో 2024 సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గ్రహణ నియమాలు పాటించాలా వద్దా, గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. సైంటిఫిక్ రీజన్స్ ప్రకారం, మన ఖగోళ శాస్త్రం ప్రకారం భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇలా మనకు సూర్యగ్రహణం ఏర్పడుతుందనే విషయాన్ని మనందరికీ తెలుసు. ఈ సూర్యగ్రహణం అమావాస్య నాడే ఏర్పడుతుంది. ఈ ఏడాది చైత్ర నవరాత్రులకు ఒకరోజు ముందు మొదటి సూర్యగ్రహణం అయితే ఏర్పడనుంది. 54 ఏళ్ల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది, భారతదేశంలో కనిపిస్తుందా లేదా, శుతకాలం ఎప్పుడు ప్రారంభమవుతుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన సోమవారం నాడు తొలి సూర్యగ్రహణం సంభవించనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే ఈసారి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే 54 ఏళ్ల క్రితం అంటే 1970లో ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడింది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా అన్న ప్రశ్న అందరిలోనూ మొదలవుతుంది. ఈ సందర్భంగా ఈసారి మొట్టమొదటి గ్రహణం ఏ సమయంలో ఏర్పడనుంది, గ్రహణం ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడనుంది, గ్రహణానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో ఏప్రిల్ 8వ తేదీన సోమవారం రాత్రి 9:12 ప్రారంభమై ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం తెల్లవారుజామున 1:25 గ్రహణం అయితే ముగుస్తుంది. ఈ గ్రహణం రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం. గ్రహణం పట్టు విడుపు సమయాలకు వస్తే పట్టు సమయం రాత్రి 9:12 మధ్య సమయం రాత్రి 11:47 విడుపు సమయం అర్ధరాత్రి 1:25 అయితే గ్రహణం ముగుస్తుందండి. ఈ గ్రహణం వ్యవధి అయితే 4:39. మరి భారతదేశంలో కనిపిస్తుందా లేదా, మరి ఏ దేశాల్లో కనిపిస్తుందంటే ఈ గ్రహణం భారతదేశంలో అస్సలు కనిపించదండి. మరి భారతదేశంలో ఉన్న ప్రజలు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అయితే మరి ఈ గ్రహణం ఏ దేశాల్లో కనిపిస్తుందంటే ఇప్పుడు తెలుసుకుందామండి. గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. గ్రహణం కనిపించే ప్రదేశాలు చూసుకుంటే పశ్చిమ యూరోప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పెసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రం, అమెరికాలో టెక్సస్, మెక్సికో, న్యూయార్క్, ఇండియానా, కొలంబియా, కెనడా, లాస్ ఏంజల్స్ అనే ప్రదేశాల్లో అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అయితే కనిపిస్తుందండి. ముఖ్యంగా మన భారతీయులు ఈ దేశంలో ఉండేవాళ్ళు తప్పకుండా గ్రహణ నియమాలను అయితే పాటించాలండి. అలాగే శుతకాల నియమాలను కూడా పాటించాలి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.